హాయ్ గాయ్స్, థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఏబీసీ అన్నపూర్ణ బేస్ క్యాంప్ బ్లాగ్కి నేను 40 మినిట్స్ వీడియో అసలు ఎప్పుడు పెట్టలేను యూట్యూబ్లో. అంత పెద్ద వీడియోకి లాస్ట్లో నేను 32 మినిట్స్ దగ్గర ఏబీసీ సన్ రైజ్ చూసినప్పుడు ఎమోషనల్ అయిపోయినా. ఆ క్లిప్ కామెంట్ చేసిర్రు. అసలు అంతవరకు వీడియో చూసిర్రంటే మస్త్ అనిపించింది నాకు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి మాత్రం. చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ 20K సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈషా ఫౌండేషన్ వెళ్తున్నా, ఆదియోగి వెళ్తున్నా. ఎందుకో వెళ్ళాలనిపించింది. ఓన్లీ 1 డే ట్రిప్ ఇది. జస్ట్ ఈషా వెళ్ళి రిటర్న్ అయిపోతా అంతే. బస్కి వెళ్తున్నా. సడన్గా ఫిక్స్ అయినా అనమాట. బర్త్డేకి ఈషా వెళ్దామంటే అని సడన్గా ఫిక్స్ అయినా. ఎలాంటి ప్లానింగ్ లేదు. సో ట్రైన్ టికెట్స్ దొరకలేవు. ఫ్లైట్ అంతే, అంత ఛార్జెస్ పెట్టలేము. కానీ బస్ బుక్ చేసుకున్నా. 2400 పడ్డది నాకు బస్సు. షమోలీ ట్రావెల్సా ఏదో ఉంది, అది కరెక్ట్గా తెలియదు. 4:30కి ఉంది బస్సు. ప్రస్తుతానికి అయితే ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతున్నా. అందుకే మాట్లాడుకుందాం. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పాలి. చలో లెట్స్ గో. షమోలీ ట్రావెల్స్ 4:30కి ఎక్కిన బస్సు. మన హైదరాబాద్ మియాపూర్లో ఎక్కిన. టైం 8 అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ డిన్నర్ కోసం ఆపిట్టు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వరకు 2400 స్లీపర్ క్లాసు. సడన్గా ఫిక్స్ అయ్యి సడన్గా వచ్చేసిన కాబట్టి ట్రైన్ టికెట్స్ అసలు లేకుండే. అసలు వెయిటింగ్ లిస్ట్ చాలా ఉండే, కుదరలేదు ఇక. అందుకనే బస్కి వెళ్తున్నా. కొంచెం ఎక్కువనే ప్రైసు, కాకపోతే సడన్ ప్లాన్స్ గట్లనే ఉంటాయి ఇక. నిన్న ఈవినింగ్ 4:30కి ఎక్కితే హైదరాబాద్లో బస్సు 11 అవుతుంది. కోయంబత్తూర్లో రీచ్ అయినా. గాంధీపురం బస్ స్టాప్ ఇది. ఇక్కడ నుంచి ఆదియోగికి బస్సులు ఉంటాయంట. చూద్దాం, కనుక్కుందాం లోపలికి వెళ్ళి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. బస్ వచ్చింది. 14C అండ్ 14D బస్సులు పోతాయి ఆదియోగి ఈషా ఫౌండేషన్కి. టికెట్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. లవ్ సేఫ్టీ మ్యారీ రూల్స్ డైవర్స్ స్పీడ్. బాగుంది కదా కొటేషన్, ఫాలో అయిపోండి. సో ఫైనల్లీ 1:30 అవుతుంది. ఈషా ఫౌండేషన్ రీచ్ అయిపోయినా. సో ఇదే మన స్టే, ఇది రూము. యాక్చువల్లీ సడన్గా ప్లాను 1 డే బిఫోరే డిసైడ్ అయినా ఆదియోగి రావాలంటది. అందుకనే ఈషా కాటేజెస్లో దొరకలేవు అసలు. అట్లీస్ట్ ఒక 15-20 డేస్ ముందు బుక్ చేసుకుంటే దొరుకుతాయంట. అందులో కాటేజెస్లో దొరకలేదు. అది కూడా ఆల్మోస్ట్ 990 రూపీస్, 9,000 రూపీస్ ఆల్మోస్ట్. సో ఈ స్టే నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఆదియోగి నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు, అక్కడనే మెయిన్ రోడ్ ఉంది. అక్కడ నుంచి ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా ఉన్నాయి, బస్సులు కూడా పోతున్నాయి. సో ఇది రూము, ఇదే రూము. ఓన్లీ సింగిల్ బెడ్, చిన్నగా బాక్స్ రూమ్ అంట ఇది. ఫ్యాన్ ఉంది అండ్ ఏసీ కూడా ఉంది. ఇది ఇంతే, ఇంకా బాక్స్ రూమ్. ఇది షామోలీ ట్రావెల్స్ ఆడు బస్లో ఇచ్చారు. ఇది అసలు ఓపెనే చేయలేను, ఏమేమి ఉన్నాయో చూద్దాం. టిష్యూ 5 గ్రామ్స్ నుంచి మిక్చర్. ఇది ఆల్ ఇన్ వన్. ఇది వైప్స్, రిఫ్రెషింగ్ వైప్స్, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కేకు, చిక్కీ ఒకటి. చలో లెట్స్ గో. ఇది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అందులో తిన్నా. వెజ్ ఫ్రైడ్ రైస్కి 140 రూపీస్. సప్పగా ఉంది. అక్కడ ఎంట్రన్స్, ధ్యానలింగంకి ఎంట్రన్స్. ఇక్కడ ఫోన్స్, బ్యాగులు, కెమెరాలు లోపలికి ఎలాంటివి ఎంట్రీ లేవు అసలు. అక్కడ లాకర్ ఉంది, అక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి అయితే వెళ్తున్నా లోపలికి. లోపల ఏముందో చూసి వచ్చిన తర్వాత చెప్తా. సో ఇవి కౌంటర్స్. మొబైల్స్, కెమెరాస్, బ్యాగ్స్ ఏమున్నాయి ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైసలు ఏం లేవు, ఫ్రీగానే పెట్టుకోవచ్చు. అసలు ఎంత బాగుంది తెలుసా. లోపల అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంటని బోర్డులు పట్టుకొని నిలబడ్డారు అందరూ. మస్తు అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు.
ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే లోపల చెప్పులు అక్కడ పెట్టేసి సూర్యకుండ ఉంటుంది. సూర్యకుండకి ఎంట్రీ ఫీ ఉంది 20 రూపీస్. 20 రూపీస్ మన బట్టలు అక్కడ పెట్టేసి 20 రూపీస్ టికెట్ తీసుకొని మన బట్టలు అక్కడ పెట్టేసి స్నానం చేసి వాళ్ళు ఇచ్చినది ఒకటి ఎర్రది గుడ్డ ఉంటుంది, లైక్ పంచలాగా ఉంటుంది, అదొక్కటి కట్టుకొని వెళ్ళి సూర్యకుండలో మునగాలి అనమాట. అందులో స్విమ్మింగ్ చేయడము, అక్కడికి వెళ్ళి మాట్లాడటము అవన్నీ ఏముండవు. లింగం ఉంటుంది, శివలింగం ఉంటుంది. శివలింగం దర్శనం చేసుకొని రావడమే. కాకపోతే ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా వాటర్, అబ్బా మస్తు నీట్గా ఉన్నాయి, అసలు మస్తు అనిపించింది. అక్కడ నుంచి మళ్ళా లింగభైరవ టెంపుల్ లోపలికి వెళ్ళి లింగభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మెడిటేషన్ హాల్ ఉంటుంది ఒకటి, 7 to 8 minutes మెడిటేషన్. అక్కడ నుంచి ధ్యానలింగం అయితే తోపు, అసలు లోపల ఎంత సైలెంట్ తెలుసా. చిన్నగా తగ్గిన ఒకటగా రీసౌండ్ గట్టిగా వస్తుంది, ఇట్లా ఫుల్ రీసౌండ్ వస్తుంది, అంత సైలెంట్గా ఉంది. లోపల ఎంట్రీ అయ్యి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోనికే అట్లీస్ట్ ఒక జస్ట్ 30 seconds 1 minute మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నాం, ఇట్లా డీప్ కోమాలోకి వెళ్ళిపోతున్నాం. అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ షాపింగ్ ఉంది, లోపల షాపింగ్ కూడా ఉంది, అదంతా చూసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ సైడ్కి ఆదియోగి స్టాచ్యూ ఉంటుందంట. చలో లెట్స్ గో. ఇంకా ఇది టికెట్ ఎడ్ల బండికి 10 రూపీస్ టికెట్ కౌంటర్ ఇక్కడ. అండ్ ఇక్కడ వెళ్ళాలి, ఇది ఎడ్ల బండి ఎక్కి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. నార్మల్గా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అక్కడి వరకు, కానీ జస్ట్ 10 రూపీస్ కదా, ట్రై చేద్దాం ఇట్లా అంటని ఎక్కిన. దిస్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ ఆదియోగి లార్డ్ శివ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈషా పోవాలి, ఆదియోగి స్టాచ్యూ చూడాలి, ఈషా ఫౌండేషన్ వెళ్ళాలి అని. కాశీ అండ్ ఈషా ఫౌండేషన్ ఇది ఎప్పటికీ బకెట్ లిస్ట్లో ఉండే. కాశీ వెళ్ళిన ఆల్రెడీ, కాకపోతే ఇది ఒకటి మిగిలిపోయింది. సో ఫైనల్లీ ఇట్లా నా బర్త్డే రోజు కుదిరింది. మస్తు పెద్ద ఉంది కదా. ఆల్రెడీ టైం ఈవినింగ్ 6 అవుతుంది. 7:30 8 o'clock లేజర్ లైట్ షో ఉంటుందంట. అక్కడి వరకు ఇక్కడనే ఈయనే కూర్చుంటా. ఆదియోగి స్టాచ్యూ దివ్య దర్శనం లేజర్ షో అసలు ఏమన్నా అనిపించిందా. ఆ మ్యూజిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఆ లేజర్ లైట్ షో లైటింగ్స్ అదంతా ఏమన్నా అనిపించిందా. ప్యూర్ గూస్ బంప్స్, అసలు మస్తు అనిపించింది. అండ్ అది నా బర్త్డే రోజు స్పెషల్గా ఫీల్ అయినా, మస్తు అనిపించింది. హైలైట్ అసలు చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా
ఫైనల్లీ ఇట్స్ డన్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి వీడియో తీయలేను. ఇంకా వెజ్ పులావ్ తినేసి అక్కడ నుంచి లిఫ్ట్ అడుక్కొని వచ్చిన ఇక్కడ వరకు, రూమ్ వరకు వచ్చేసిన. ఇక రేపు రిటర్న్. ఇంకా పొద్దున ఏమన్నా ప్లేసెస్ ఇక్కడ నియర్ బై ఒక వాటర్ ఫాల్ ఉంది, కుదిరితే మార్నింగ్ ఆ వాటర్ ఫాల్ చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకా నేను ఫస్ట్ టైం వచ్చి రూమ్ బుక్ చేసుకొని రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. బస్సు రేపు కోయంబత్తూర్లో రేపు 5 o'clock ఉంది బస్సు, ఏదో ట్రావెల్స్, అది వేరే ట్రావెల్స్ బుక్ చేసుకున్నా. అప్పటి వరకు ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళి రావాలి. ఇంకా పొద్దున్న లేచినాక చూద్దాం. యాక్చువల్లీ ఈరోజు బస్సు 5 o'clock ఉంది అనుకున్నా, కానీ 3 o'clock ఉంది. 11 అవుతుంది టైము. రూమ్ చెక్అవుట్ చేసిన, వెళ్ళాలి ఇంకా అక్కడికి ఆదియోగి ఈషా సెంటర్కి వెళ్ళి కొంచెం టిఫిన్ చేసేసి బస్సు ఎక్కాలి తొందరగా. ఎప్పుడు వస్తాయేమో బస్సు కోయంబత్తూర్కి, గంటకు ఒక బస్సు ఉంటుందంట. తొందరగా దొరుకుతుందా కూడా ఇంకా క్లారిటీ లేదు. సో ఇది తెలుసు కదా ధ్యానలింగంకి వెళ్ళే దారి ఇది. ఇక్కడ పక్కనే ఇది రెస్టారెంట్ అంటే చిన్న రెస్టారెంట్, అన్నీ ఉంటాయి ఇందులో తినడానికి. అండ్ అక్కడ బస్ స్టాపు అక్కడ కనిపిస్తుందా, అక్కడ బస్సు ఉన్నాయి కదా, అది బస్ స్టాపు. అండ్ ఇవి లాకర్స్ అనమాట, ఇందులో ఫోన్స్ అవన్నీ పెట్టేసి వెళ్ళాలి లోపలికి. ఇందులో లోపలికి అసలు ఏం ఎంట్రీ చేయాలన్నమాట ఫోన్స్. ఓన్లీ కాటేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫోన్స్ కూడా లోపలికి, బ్యాగ్స్ అండ్ ఫోన్స్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు కాటేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇది రెస్టారెంటు 8 అవుతుంది టైము. ఈ రెస్టారెంట్కి వెళ్ళి బస్సు వాళ్ళందరూ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారేమో, కానీ హైదరాబాద్ పోయే బస్సులు అన్నీ ఇన్నే ఆపినాయి. ఇగో కల్లాడ ట్రావెల్స్, ఇదే మన బస్సు. కాకపోతే ఈ రెస్టారెంట్లో ఏమైంది తెలుసా, ఓన్లీ చపాతీ, పరోటా అండ్ వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ తప్ప ఏం లేదు తినడానికి. ఇడ్లీ, దోశ అవన్నీ ఏం లేవు ప్రస్తుతం, అవైలబుల్లో లేవంట అవి కూడా. సో అది గైస్, టోటల్ బడ్జెట్ వచ్చేసి పోనీకే బస్ టికెట్ 2400, అక్కడ 1100 స్టేకి అయినాయి, రానికే 2000 అయినాయి బస్ టికెట్. అండ్ మిగతా ఫుడ్ అండ్ మిగతా ఎక్స్పెన్సివ్స్ వచ్చేసి 1000 రూపీస్ ఏమైనాయి. మొత్తంగా 6500 ఏమో అయినాయి అంతే. సడన్గా ప్లాన్ చేసుకున్నా కాబట్టి. అదే మీరు ట్రైన్కి వెళ్ళారు అనుకో, స్లీపర్ క్లాస్ టికెట్స్ వచ్చేసి 300 నుంచి 400 ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3000 సేవ్ అవుతాయి. ఒక 3500లో వెళ్ళి రావచ్చు. అండ్ ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే ఒక 20 days ముందు ఈషా కాటేజెస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈషా కాటేజెస్ ఉంటాయి అందులోనే. అది కూడా ఆల్మోస్ట్ 1000 రూపీస్ పడుతుంది, 990 రూపీస్ 1000 రూపీస్ ఏమో ఉంటాయి పర్ పర్సన్కి. ఒకరికి ఇద్దరికి ముగ్గురు ఉండొచ్చు, అందులో షేరింగ్లో తీసుకోవచ్చు. బాగుంటాయి కాటేజెస్. ఒకవేళ మీరు జస్ట్ అక్కడ ఈషా ఫౌండేషన్ విజిట్ అయ్యి ఆదియోగి స్టాచ్యూ చూసుకొని రావాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి రేపటి వరకు రీచ్ అయిపోయి అది అంతా కంప్లీట్ చేసుకొని రేపు ఈవినింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ వరకు వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఆదియోగి లైట్ షో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నైట్ స్టే చేయాల్సిందే. అక్కడ నైట్ స్టే చేస్తేనే బాగుంటుంది. లైట్ షో మాత్రం ప్యూర్ గూస్ బంప్స్, అసలు మస్తు అనిపిస్తుంది. ఆ మ్యూజిక్, ఆ లైటింగ్, అదంతా వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అబౌట్ లార్డ్ శివ, హిమాలయస్ అని, అది అంతా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. వర్త్ అక్కడ నైట్ స్టే చేసినందుకు వర్త్. అక్కడ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.